ఏపీ అసెంబ్లీ సమావేశాలు 2 రోజులు పలు అంశాలపై సభ్యులు మాట్లాడారు. విశాఖ మెట్రో రైలు అంశాన్ని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రస్తావించారు. మెట్రో రైలు అవసరాన్ని ఆయన సభా దృష్టికి తెచ్చారు. జనసాంద్రత పెరుగుతున్న కొద్దీ విశాఖలో ట్రాఫిక్ సమస్య పెరుగుతోందని, ఈ నేపథ్యంలోనే మెట్రో రైలు ప్రాజెక్టు అమలైతే ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయన్నారు. ఈ అంశంలో ఎటువంటి చర్యలు తీసుకున్నారన్నది చెప్పాలని కోరారు. పల్లా శ్రీనివాసరావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మేము విశాఖపట్నం మెట్రో రైలు పైన వేసినటువంటి ప్రశ్న అధ్యక్ష, ఇది కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ రెడీ చేశారా అని మేము అడిగాం అధ్యక్ష. అలాగే ఈ ప్రపోజల్ ఏదైనా సరే సెంట్రల్ గవర్నమెంట్కి ఈ విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ ప్లాన్ మనం పంపించామా అని అడిగినటువంటి ప్రశ్న అధ్యక్ష. అలాగే ఈ ప్రాజెక్టు ఎంత టైం తీసుకుంటారు, ఎప్పుడు పూర్తి చేస్తారని దాని మీద అధ్యక్ష, ఈ విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టు చాలా అవసరమైనటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష విశాఖపట్నానికి. ఎందుకంటే విశాఖపట్నం ఒక చిన్న పోర్ట్ సిటీగా, తర్వాత విశాఖపట్నం మున్సిపాలిటీగా, తర్వాత విశాఖపట్నం మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా, తర్వాత ఇప్పుడు విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీగా రూపాంతరం చెందింది అధ్యక్ష. దీనికి ప్రధానమైన కారణం పాపులేషన్ అధ్యక్ష, జనాభా పెరుగుదల. ఏ నాయకుడికైనా సరే పెరిగినటువంటి జనాభాకి అనుగుణంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇప్పుడు ఈ మన విశాఖపట్నానికి సుమారు 22 లక్షలు 23 లక్షల జనాభా అయ్యారు అధ్యక్ష. గతంలో మేము ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం వచ్చినప్పుడు ఒక 30 నిమిషాలు సమయం పట్టిందంటే ఇప్పుడు అది గంటన్నర పడుతుంది అధ్యక్ష, పాపులేషన్ పెరిగిపోయిన వల్ల. కనుక దానికి ఇలా ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ఒక మంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కల్పించాలని అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ మెట్రో రైల్ని ప్రపోజ్ చేశారు అధ్యక్ష. కానీ ఆ ప్రపోజ్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ మధ్యకాలంలో ప్రపోజ్ చేసింది 2019 నుంచి 24 వరకు ఒక అడుగు కూడా ముందుకెళ్ళే. మాట్లాడితే 3 రాజధానులు డెవలప్ చేస్తాం, విశాఖపట్నాన్ని ప్రపంచ పటంలో గొప్ప సిటీగా తీర్చిదిద్దుతామని చెప్పేసి అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటలు అధ్యక్ష. కానీ 2019-24 మధ్యన వాళ్ళు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే అధ్యక్ష, విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్లో అన్నిటికంటే చిన్న జిల్లా చేసి మరుగుజ్జు జిల్లా చేశారు అధ్యక్ష. ఎక్కడ కూడా ఒక అభివృద్ధి కూడా చేపట్టలే. అలాగే వీళ్ళు చేసింది ఏంటంటే మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్ కింద వీళ్ళు చేసినటువంటి మార్పులు చూస్తే చాలా దారుణం అధ్యక్ష. వాళ్ళ ఇష్టానుసారం మార్పులు చేశారు అధ్యక్ష. 3 రాజధానుల పేర్లు తీసుకొచ్చి అక్కడ పెట్టి ప్రజలందరూ కూడా భయభ్రాంతులు గుర్తు చేశారు అధ్యక్ష. అయితే మేము అడుగుతుంది ఏంటంటే మినిస్టర్ గారిని, మీరు ఏ మేరకు ఈ ప్రపోజల్ని మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే మెట్రో రైలు ఉందో మెట్రో రైలుకి మీరు ఎంత ప్రతిపాదనలు చేశారు, ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎప్పుడు పూర్తి చేస్తారు, ఎప్పుడు ప్రజలకి పడుతున్నటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు దీన్ని మీరు పరిష్కారం చేస్తారా అని చెప్పేసి మేము అడుగుతున్నాం అధ్యక్ష. కొనతాల రామకృష్ణ గారు.